నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఉదయగిరిని పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, అందుకు సంబంధించిన ప్రణాళికలన్నీ సిద్ధం చేశామని తెలిపారు. వింజమూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని రెవెన్యూ డివిజన్ గా మార్చేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఉదయగిరి నియోజకవర్గానికి నిధులు కేటాయించారని, విద్యా వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఏమంటారు, లెక్కరు, శాండు, గ్రావెలు, రాయి, అంతే ఈ అనుకుంటా. ఈ నాలుగైదు మాఫియా. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక రకమైన నానుడు అనమాట ఈ మాఫియా ఉందని చెప్పి అవి ఎక్కడో తీసుకొచ్చి మనకు అంటిస్తారు. అసలు నాకు అర్థం కాకూడతాను. ఉదయగిరి నేర్చుకున్న శాండ్ ఏడుందండి. శాండ్ మాఫియా అంట, ఆ మాఫియాకి నేను లీడర్ అంట. కానీ అర్థం పడుతుంది అన్న మాట్లాడేదానికి. ఏడుంది ఉదయగిరి నేర్చుకున్న శాండ్ ఏడుంది? మాకు శాండ్ ఎక్కడున్నాయి? ఎక్కడ అదేమంటారన్నా వాటి శాండ్ డిపోలో శాండ్ రీచ్లు ఏమన్నాయి మాకు? శాండ్ రీచ్ ఏదో అడిగా ఉన్నా అది కూడా మాకు శాంక్షన్ చేయలేదు. శాండ్ రీచ్లు ఎక్కడ ఉన్నాయి? అసలు శాండ్ ఎక్కడ ఉంది? దానికి మాఫియా ఎవరు? దానికి లీడర్ నేనేంది? ఏమన్నా అర్థం పడుతుందా మాట్లాడేది? ఆలోచించి చేసుకోవాలి కదా. ఎక్కడో జరిగిందని చెప్పి తీసుకొచ్చారు. అలాగే లెక్కరు, నేను క్లియర్గా అసలు లెక్కర్ అంటే నాకు విపరీతమైన హేట్. నాకు అసలు ముందు తాగిన వాళ్ళు అంటే నాకు ఇది అంటే సోషల్ డ్రింకింగ్ అమెరికాలో కూడా ఉంటుంది. అది నేను కాదనట్లేదు, ఎక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ విపరీతంగా ఇచ్చేస్తుంటారు. అందుకని ఆ లెక్కర్ జోలికి నేను అసలు వెళ్ళను. నాకు అసలు ఆ లెక్కరు అసలు షాపుల వనరులు కూడా తెలియదు. నాకు ఏ షాపులకి ఇచ్చారు, ఏమి ఇచ్చారో కూడా నాకు తెలియదు. 23 షాపులు ఉన్నాయంట. మళ్ళీ గౌడ సామాజిక వర్గానికి ఇంకో 4 షాపులు ఇచ్చారంట. ₹1 అసలు ఎవరు నాకు తెలిసి మన నాయకులు కూడా ఎవరు ఉన్నారన్నా ఎవరు కూడా పాపం వాళ్ళు ఎవరు కూడా మన నాయకులు కూడా మా కన్వీనర్లు కానీ మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరు దాని జోలికి పోయింది కూడా లేదు. అది ఎవరు వేసుకున్నారు? విజయవాడలో కొంతమంది వేసుకున్నారు. కనీసం పాపం మా నాయకులు మన దగ్గరికి వచ్చి అన్నా వేరే వాళ్ళు వేసుకొని ఇదంతా వ్యాపారం చేసుకుంటారని అడిగిన సందర్భం కూడా లేదు. విజయమూరులో ఏదో కొన్ని జరిగితే చెప్పారు, ఏదో కొంతమంది మాట్లాడడం, మాకు కూడా కొంత అవకాశం ఏంటి అని చెప్పి లాటరీలో రాకపోతే కనీసం మన దగ్గర రాను కూడా రాలా మా నాయకులు కూడా ఎవరు. అది ఎవరు ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ లెక్కల్లో మాకు సంబంధం లేదు. దాన్ని కూడా అంటగడతారు. తర్వాత వైట్ కార్డ్స్ అంట. వైట్ కార్డ్స్ నేను అది దాని గురించి కూడా సబ్జెక్ట్ తెలుసుకున్నాను. నాకు తెలియదు కదా, నేను కొత్తగా వచ్చాను. ఈ వైట్ కార్డ్స్లు ఇవన్నీ నాకు ఐడియా లేదు. మైండ్లో మేము ఎప్పుడు చేయలేదు. దాని గురించి కూడా తెలుసుకుంటే ఏం జరుగుతా ఉందంటే అది అసలు ఆ వైట్ కార్డ్స్లు ఇక్కడ కొన్ని మైన్లు ఉన్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మైన్స్ ఉన్నాయి. అవి ఏటికి కూడా పర్మిట్స్ రాలా. ఇంకా ఆ మైనింగ్ పాలసీ